మన గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం అభివృద్ధి చెందిందంటారా? ఖచ్చితంగా ఈ రోజు అయితే ఇక్కడ చూస్తున్నాం మన పరిస్థితి. మీరు డీకేపల్లి 1 సచివాలయం దగ్గర ఉన్నారు. గత ప్రభుత్వంలో అయితే ఇంటి దగ్గరికే పెన్షన్లు ఏర్పాటు చేశారు. ఈ రోజు గుంపులుగా ఇక్కడికి తోలేసినారు, అవస్థలు పడుతా ఉన్నారు. మొదటి ఉదాహరణ కండ్ల ముందరే ఉంది, దీన్ని అయితే మనం చూస్తున్నాము. రెండోది కూడా మీరు చూడొచ్చు, ఇక్కడ రైల్వే బ్రిడ్జిలు కానీ గతంలో 40-50 ఊర్లకు సంబంధించిన రైల్వే బ్రిడ్జిలు కట్టారు. ఏదైతే హంద్రిని వాటర్ అనేది రాకుండా ఉండేది దాన్ని సీఎం గారు ఓపెన్ చేసినారు, దాన్ని వాటర్ తీసుకొచ్చి వదిలినారు. కాకపోతే ఇప్పుడు అక్కడ శ్రీశైలంలో వాటర్ లేకపోవచ్చు, రావచ్చు, కానీ వాటర్లు పడితే వర్షాలు ఆటోమేటిక్ గా వస్తాయి, రాకపోవచ్చు. ప్రతి ఒక్కరికి పథకాలు అయితే అందినాయి, దాంట్లో ఏం డౌట్ ఏం లేదు. ఈ పథకాలన్నీ పెట్టి జనాలు సోమరిపోతులు చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. అందుకనే కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు వాళ్ళంతా బాగా యాక్టివ్ అవ్వాలని అందరినీ డీకే ఇడికి పంపించింది. బాగా ముసలాళ్ళంతా కూడా సోమరిపోతలు అయిపోయినారు, ఇంట్లో పెన్షన్లు తీసుకొని అని చెప్పి కదా వీళ్ళందరినీ ఇప్పుడు బాగా కొంచెం పని చేయని చెప్పి ఇడికి తోలిండేది, అందరినీ ఇడికి పంపించింది. ఇప్పుడు అందుకే కదా పంపించినారా? ఖచ్చితంగా జగన్ అన్నే రావాలని నేను కోరుకోవట్లేదు. ప్రజలకు ఇక్కడి నుంచి ప్రాక్టికల్స్ స్టార్ట్ అయిపోయిన వాళ్ళకి అందరికీ కూడాను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వస్తేనే బాగుంటది. ఎందుకంటే అన్న ఈ కుప్పంలో ఎక్కువ శాతం గతంలో టీడీపీ వాళ్ళే ఉన్నారు. లబ్ధి పొందింది కూడా ఏ పార్టీ వాళ్ళని చూడలేదు. అర్హత ఉంటే ఇచ్చేసారు, అందరికీ ఇచ్చేసారు. గతంలో 4-5 మాత్రం లబ్ధి పొందేవాళ్ళు. వాస్తవంగా జనరల్ గా నేను చూసిన దాంట్లో నేను చెప్తాను, నాకు కాలనీళ్ళు వచ్చింది, నాకు కాలనీళ్ళు వచ్చింది, అమ్మఒడి వచ్చింది, రైతు భరోసా వచ్చింది, మా తమ్ముడికి ఆటో డబ్బులు వచ్చింది, మా భార్య గ్రామలక్ష్మిలో ఉంది, ఆసరా డబ్బులు పడినాయి. ఇంకేం కావాలి? గతంలో నాకేం రాలేదు, రూపాయి రాలేదు. నాకు గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 50,000 రూపాయలు నాకు గ్రామలక్ష్మి డబ్బులు నింది, నాకు అప్పు నింది. మీ నియోజకవర్గంలో ఇక్కడ 100% ఈసారి భరత్ అన్న గారు గెలవపోతాను. 35 ఏండ్ల అనుభవానికి 35 ఏండ్ల కుర్రాడు సమాధానం చెప్పబోతాడు ఈసారి కుప్పంలో. మెజారిటీ నేను చెప్పలేనన్నా, ఒక్క ఓటుతో గెలిచినా కూడా గెలిపే కదన్నా. మెజారిటీ నేను చెప్పలేను. 100% గెలుపు మాత్రం ఖాయం, చరిత్ర మాత్రం ఖాయం, దాంట్లో డౌట్ ఏం లేదు. మళ్ళీ చెప్తా ఉన్నా, 35 ఏండ్ల అనుభవానికి 35 ఏండ్ల కుర్రాడు సమాధానం చెప్పబోతాడు ఈసారి. స్టేట్ లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. సీట్లు దాదాపుగా రావచ్చు అనుకుంటాను. ఇప్పుడు వచ్చిన దానికంటే ఇంకా ఎక్కువ రావచ్చు అనుకుంటాను. ఎందుకు అనే దానికి కూడా కారణం అయితే ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి అంటే ఏమిటి అని తెలియదు ప్రజలకి. ఏమిటి అని తెలియక ముందే 151 సీట్లు ఇచ్చినారు. ఇప్పుడు జగన్ అన్న వస్తే ఎంత చేయగలడో చెప్పినాడు కాబట్టి, ఎంత చేస్తాడో చెప్పినారు కాబట్టి ఈసారి ఇంకా ఎక్కువ కూడా ఇవ్వగలడని నేను అనుకుంటాను. మరి చంద్రబాబు నాయుడు కూడా చెప్తున్నాడు కదా, సూపర్ సిక్స్ ద్వారా మేము వస్తున్నాం, మేము పథకాలు ఇస్తాం. అవును, ఆయన ఎప్పుడు చెప్పలేదు ఆయన ఎప్పుడు చెప్పలేదు. ప్రతి ఎలక్షన్ లో చెప్తానే ఉన్నాడు. ఎప్పుడు చెప్పలేదు, చెప్పినాడు. సరే చేసినాడా? ఆయన ప్రతి ఎలక్షన్ లో చెప్పినాడు, చేసినాడా? మరి ఈసారి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ ముగ్గురు కలిసి వస్తున్నారు కదా, వాళ్ళకి ముగ్గురు కాకపోతే వాళ్ళ 30 మంది కలిసి రావచ్చు. దాంట్లో ఏం డౌట్ ఏం లేదు, దాంట్లో ఎక్కడా లేదు. జనాలు ఫిక్స్ అయినారు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి రెండోసారి పట్టం కట్టేదానికి ఫిక్స్ అయినారు. ఎందుకంటే వాళ్ళు అభివృద్ధి ఫలాలు, సంక్షేమ పథకాలు అందుకున్నారు కాబట్టి వాళ్ళ ఉద్దేశం అలా ఉందని చూస్తే, మైండ్ సెట్ చూస్తేనే అర్థమవుతుంది. ప్రస్తుతానికి ఈ రోజు బస్సు యాత్ర చూసినా కూడా భయంకరంగా జనాలు, ఆ బ్రహ్మరథం అది చూస్తే మనకు అర్థమవుతుంది పరిస్థితి, మూమెంట్ అని నేను చూసిన దాంట్లో నేను చెప్తున్నా. కుప్పంలో కూడా 100% ఈసారి లేదు, ఎత్తిపోతాడు. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మీ నాన్నగారు ఇంతకుముందు కంటే ఇంత కష్టం, మీరు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది? ఎలాగైనా డబ్బులు దొరుకుతున్నాయి మరి. దీనికి కారణం ఎవరో తెలుసా మీకు? జగనే కదా. జగన్ గారు ప్రతి నెలకి ఇస్తున్నారు. మరి ఇప్పుడు ఈ నెల నుంచి ఎందుకు? మరి భారతి మేడం ఇచ్చేవారు, కానీ భారతి మేడం ఈ రోజు మనతో ఆఫీస్ లోనే రమ్మన్నారు అంతే. ఎందుకో తెలుసా మీకు? ఎలక్షన్ అవుతుంది, ఎలక్షన్ గురించి అని అంతేనండి. చంద్రబాబు నాయుడు గారు కోర్టులో పిటిషన్ వేసి ఆపేస్తున్నారు. పిటిషన్ వేసి ఆపేశారా? ఈ వాలంటీర్ వ్యవస్థని వాలంటీర్లు ఆపేస్తున్నారు. ఇంతకుముందుకి ఇంటికే వచ్చి ఇచ్చేది మంచిగా అనిపించిందా మీకు? వాలంటీర్ వ్యవస్థ ఎంత ఆపేయమంటారు, అంతనే తెచ్చేదా? వీళ్ళు వేరే దాన్ని ఉపయోగిస్తున్నారని అంతే ఆపేస్తారు. Please subscribe .news.